పాత జీవితాలు చూసినట్లయితే మనందరి జీవితాల్లో కూడా లోకానుసరమైన జీవితం జీవించినప్పుడు మా జీవితాలు ఎంతో అర్థమయ్యేవి కావు. ఇప్పుడు మాకు ఒకటంటే అర్థమైన జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం. ఏ జీవితం జీవిస్తామంటే మాకంటే ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త మనం నిర్మించినటువంటి దేవుడు ఉన్నటువంటి దేవుని యొక్క ప్రాంతమును మేము చనిపోయిన తర్వాత ప్రాంతాన్ని వెళ్ళగలుగుతాం. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఎన్ని శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవేవి కాదు కానీ అసలైన జీవితం ఈ లోకంలో కాదు. మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితం కొరకు మేము ప్రయాసపడాలి, ఆ జీవితం కొరకు మేము కష్టపడాలి, ఆ జీవితం కొరకు మేము వెంపడాలి అనుకుని ఆలోచిస్తూ మేము ఏం చేస్తామంటే దాని కొరకు మేము కష్టపడుతూ ఉన్నాం. దాని కొరకు మీకు చెప్పడానికి ఈ ప్రాంతానికి వచ్చాం. అసలైనటువంటి మర్మం ఏంటంటే దేవుడు మనల్ని లోకానికి పంపించి కొంతకాలం జీవించమన్నాడు. జీవించిన తర్వాత మనం ఒక దినాన్ని మరణిస్తాం. ఎవ్వరిని కూడా ఈ భూమి మీద అంతకాలం కూడా మనం ఉండిపోం. మహా అయితే 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవిస్తాం. తర్వాత మనం మరణిస్తాం. మరణించిన తర్వాత జీవితం ఏమైపోతుంది? దేవుడు మనం సృష్టించినప్పుడు ఒక ఆత్మ మనం పెట్టాడు. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో కూడా మనం ఆలోచించినట్లయితే దేవుడు మన కలుగు చేసినటువంటి దేవుడు ఏ ప్రాంతంలో ఉన్నాడైతే ఆ ప్రాంతానికి ఈ యొక్క ఆత్మ అనేది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క శరీరకంగా మనం మరణించిన సరే ఆత్మకి ఎప్పుడు కూడా మరణం అనేది లేదు. ఈ ఆత్మ రక్షించబడాలంటే మనం ఎవరిని కనుక్కోవాలంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం కనుక్కోవాలి. యేసుక్రీస్తుని కనుక్కోవడంలో తప్పేం లేదు. సత్యాన్ని కనుగొనడంలో తప్పు లేదు. మేము కూడా సత్యం జరగక అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాం, అనేకమైన మనుషుల్ని కనుక్కున్నాం, అనేకమైన వ్యక్తుల్ని కనుక్కున్నప్పుడు ఎక్కడ కూడా మాకు ఎక్కడ కూడా సత్యం అనేది కూడా కనబడలేదు. ఎక్కడ కూడా ఏ మనిషిలో కూడా మాకు నమ్మకం అనేది కలగలేదు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా మేము సత్యాన్ని కనుగొన్నాం, నమ్మకాన్ని కలిగేటువంటి ఒక విషయాన్ని కనుగొన్నాం. ఆ విషయాన్ని కనుక్కొని అదే నమ్మకాన్ని, అదే సత్యాన్ని పట్టుకొని అనేక మందిని మాటలు ప్రకటిస్తూ ఉన్నాం. ఆ ప్రకటన ఏంటంటే నువ్వు మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితం కొరకు మనం బ్రతకాలి, ఆ జీవితం కొరకు మనం ప్రయాసపడాలి. ఆ జీవితం ఎవరిస్తారంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ఆ జీవితాన్ని ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడదాం. మన మనసును మార్చుకుందాం, మన యొక్క ప్రవర్తనను మార్చుకుందాం, మన హృదయ ఆలోచనలు మార్చుకున్నప్పుడు మనం నిత్య రాజ్యంలో మనం ఉంటాం. యేసుక్రీస్తు వారు అందుకే ఈ లోకానికి వచ్చారు. మారు మనసు లేని వారికి మారు మనసు ఇవ్వడానికి, సమాధానం శాంతి లేని వారికి శాంతి అనుగ్రహించడానికి, ఐక్యత లేని కుటుంబానికి ఐక్యత కలిగించడానికి, అనేకమైన కష్టాలున్న కుటుంబాలను, కష్టాలున్న వ్యక్తిని విడుదల చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు